పెద్దమ్మమ్మ గారు, పెద్దమ్మమ్మ గారు, మీకు భోజనం తీసుకొచ్చాను. తలుపు తెరవండి పెద్దమ్మమ్మ గారు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు కడుపు మార్చుకుంటే ఎలాగా? పెద్దవారు అన్నం మానేసి అనారోగ్యాన్ని తెచ్చుకుంటారా? పెద్ద దిక్కుకేమైనా అయితే పిల్లలంతా విలవిల్లాడిపోతారు. నా పెళ్లి ఆగిపోతుంది. ఓ ముద్ద తినండి పెద్దమ్మమ్మ గారు, లేకపోతే నీరసం వస్తుంది. మీకు కోపం రావడంలో అర్థం ఉంది. అద్దంలో మరో బొమ్మ కనిపించినట్టు మీ పెంపకంలో అలా తయారైతే ఎలా తట్టుకోగలరు? అందుకని ఇలా మీరు పస్తులుంటే పోయిన గతం రాదు, మీరే ప్రమాదంలో పడతారు. తలుపు తీయండి పెద్దమ్మమ్మ గారు. కాస్త పెరుగన్నమైనా తిందురు గాని. అమ్మా హారతి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదమ్మా. నేనేం డిస్టర్బ్ చేయడం లేదు తాతయ్య గారు, భోజనం చేయమని అంటున్నాను. చూడు హారతి, ఓవర్ యాక్షన్ చేయకు. మితిమీరిన నటన వెగటు తెప్పిస్తుంది. ఇచ్చిన మాట మరవాల్సి వస్తుంది. హద్దు దాటితే నువ్వే ప్రమాదంలో పడతావు. అదేంటి రఘురాం నన్ను వాన్ చేస్తావు? పెద్దావిడ పస్తులుంటే ఎలా? ఆరోగ్యం దెబ్బతినదు? నానమ్మ అని పలకరించి బతిమిలాడి అన్నం తినిపించాల్సిన వాడివి. ఆవిడ ప్రమాదంలో పడకూడదని నేను ప్రయత్నం చేస్తుంటే నన్ను ప్రమాదంలో పడతావంటావేంటి? హారతి, మర్యాదగా చెప్తున్నాం. నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళు. సరే తాతయ్య గారు, ఇప్పుడు మీరే అలా అంటే చిన్నదాన్ని, ఇక నేనేం చెప్తాను? పోనీ మీరైనా భోంచేస్తారా? రండి వడ్డిస్తాను. మేమెవరం తినే మూడ్లో లేం. మాకు నువ్వేం వడ్డించాల్సిన అవసరం లేదు. తినడానికి మూడేంటి? ఆకలి ఉండాలి గాని. కడుపు నిండా బాధ ఉందమ్మా, వాదించుకో, వెళ్ళు. మళ్ళీ ఆ తలుపు కొట్టే ప్రయత్నం కానీ నాన్నమ్మను పలకరించాలని కానీ చూడకు. వెళ్ళు. వెళ్ళమ్మా. చూసావా సీత, వాడలా బాధపడుతున్నాడు. చూసానత్తయ్య. చాలా విరక్తిగా మాట్లాడుతున్నాడమ్మా. ఇప్పుడే ఇలా ఉంటే రేపు స్వర్ణ కళ్ళు తెరిచాక నిజం తెలిసి స్వర్ణేమంటుందో, వాడేమైపోతాడనని భయంగా ఉంది. నాకు అదే భయంగా ఉంది అత్తయ్య గారు. దీని ఆవేశాన్ని కంట్రోల్ చేయగలుగుతామా? సాకే దుఃఖాన్ని ఓదార్చగలుగుతామా? అతన్ని వారించగలుగుతామా? నాకు అదే అనిపిస్తుంది. ఆ దేవుడే రక్షించాలి. స్వర్ణ సాకేత్ని అర్థం చేసుకునేలా చేయాలి. వాడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు కదమ్మా. ఎవరైనా ఈ పరిస్థితిలో చేయగలిగింది అదే కదా అత్తయ్య గారు. మంగా, మంగా, నువ్విలా తలుపులు వేసుకుని గదిలో కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా? నాకు వాడి మొహం చూస్తున్నట్టు ఇంట్లో తిరగబుద్ధి కావట్లేదండి. వాడు చేసిన పనికి స్వర్ణ మొహం చూసే ధైర్యం కూడా లేదు. అయినా ఇది ఒకరు పరిష్కరించే సమస్య కాదు. అంటే వాడు తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా మంగా? కాదని నాకు నచ్చ చెప్పడానికి మీరు ఒకరు తప్పుచ్చుకొని వచ్చారా? కాదు మంగా, వాడింత దుర్మార్గుడు కాదు. వద్దు, వాడి గురించి నాకేం చెప్పకండి, అసహ్యమిస్తుంది. మంగా, గతంలో చేసిన తప్పులకు మన్నించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మార్పును గమనించేలా చేయమని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. వాడు అగ్నిసాక్షిగా దేవుడి ముందు ఏ పాపమూ ఎరుగునని ప్రమాణం చేశాడు. అరచేతిలో హారతిస్తూ స్వర్ణకు మేలు చేయమని వేడుకుంటున్నాడు. చచ్చే ధైర్యం ఏమని మొక్కుకుంటున్నాడే.